జై శ్రీరామ్ అండి. నా పేరు సూర్యరత్నాల. మన ప్రసాద్ గారు, డివిడి ప్రసాద్ గారు. మనం ఎక్కడికి వచ్చామండి? అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాళ్ళ పంచాయతీ బాలరేవుల గ్రామానికి వచ్చాము. బాలరేవుల గ్రామం అనేటువంటి గ్రామంలో ఉన్నామండి. కంప్లీట్గా ఇంటీరియర్ గ్రామం అండి. వస్తున్న అంటే మెయిన్ రోడ్ నుంచి వస్తుంటే అడవిలో పడి వచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి గ్రామం. మరి ఈరోజు సూర్య గారు వచ్చారు. సూర్య గారు గిరిజన ప్రాంతానికి రావడం హ్యాపీగా, ధన్యవాదాలు. అదే ఇక్కడికి మన డివిడి ప్రసాద్ గారు ఈ గ్రామంలో పూర్తిగా ట్రైబల్ ఏరియా అండి, అంతే కదండి. అంతా కూడా ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన పీవీటీజీ అండి. వాళ్ళు ఇంకా ఎస్టీ కానీ ఇంకా వెనకబడిన ప్రాంతం అని వాళ్ళని అంటూ ఉంటారండి. సమాజం అంతా కూడా చాలా వెనకబడిన ప్రాంతంలో ఇది. సుమారుగా మనం ఎక్కడి నుంచి వచ్చామండి? హైవే నుంచి అంటే హైవేకి ఇక్కడికి 17 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. ఈ ఈ గ్రామంలో మనకు 2 సమస్యలు ఉన్నాయండి. ధార్మికంగా ఒకటి, ధార్మికంగా సామాజికంగా అనేటువంటి బాధ్యత అనుకుంటే స్కూల్ ఉందండి, దాన్ని రిపేర్లు చేయించాలి. సెకండ్ వచ్చేసి ఇక్కడ మంచినీటి సౌకర్యం చాలా దారుణం. అంటే ఇక్కడ యాక్చువల్గా కొండ మీద నుంచి కొండ మీద ఊట నీరు ఊరుతుంటుంది. అంటే కొండలో ఊరినటువంటి ఊట నీరు ఉంటుంది. దాన్ని ఒక మడిలా చేస్తారు. అంటే నీరంతా ఒక దగ్గర చేరేదాకా. అక్కడ దాని నుంచి ఏం చేసామంటే ఒక పైపు ఇచ్చి ఆ పైపు నుంచి ఊర్లోకి గొట్టం ద్వారా కిందకి రప్పించుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ స్టోరేజ్ అవ్వడానికి ఒక ట్యాంక్ కట్టుకున్నారు. ఆ ట్యాంక్లోకి ఆ నీరు చేరుతుంది. ఆ నీరునే ఊరంతా వచ్చేటట్టు చేసుకొని తాగడం చేస్తున్నారు. మంచినీళ్ళు ఇంకంతమంది ఆ ఊట నీరు మాత్రమే తాగడమే తప్ప ప్రత్యేకించి వేరే దారి అయితే లేదు. ఇక్కడ బోర్స్ కానీ ఇలాంటి అవైలబుల్ ఉన్న బోర్ కొట్టినా అవి నీట్గా ఉండదనేటువంటి పరిస్థితి. ఇక్కడ క్లుప్తంగా ఏంటంటేనండి, కొండ మీద నుంచి పడినటువంటి నీరు, చెత్తా చెదారం నీరు ఒక చోటన సేవ్ చేసుకుని అయ్యే తాగేటువంటి పరిస్థితి. చాలా నీటు ఇబ్బంది చాలా ఎక్కువ అండి. అందుకని ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ పెట్టాలని ప్లస్ స్కూల్ని రిపేర్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మీకు గ్రామం అంతా చిమ్మడతాం, ఒకసారి చూడండి. మళ్ళీ నేను అన్ని వెనకాల అటాచ్ చేస్తాను, అవి కూడా చూడండి. జై శ్రీరామ్. మేము రిపేర్ చేద్దాం అనుకున్నటువంటి స్కూల్ అది వెనకాల. అది గ్రామస్తులు. ఈ గ్రామంలో ప్రధానంగా స్కూలు సరిగ్గా లేకపోవడం అనేటువంటి ఒక ఇది ఉందండి. అది గవర్నమెంట్ స్కూలే కానీ రిపేర్ చేయించాలి. సెకండ్ వచ్చేసి వాటర్ ప్లాంట్. ఇక్కడ తాగునీరు చాలా సమస్య ఉంది, దాన్ని పెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. చౌకన చేయడానికి ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం వేసే అడుగులు ఇవి, అంతేగాని ఎవరి కోసమో చేస్తలేదు. ఇక్కడ ఎలాంటి రాజకీయ పార్టీ ప్రస్తావన కానీ పరిస్థితి కానీ పెట్టుకోవద్దు. మన జీవితాలు, మన పిల్లల జీవితాల కోసం మనం చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇక్కడ నుంచి మంచి టీచర్ రావాలి, ఎలా రావాలి, ఇంకా టీచర్కి బదులు ఇంకో టీచర్. ఇది మీరు చూస్తున్నది అడవి గేదె యొక్క తల భాగం అండి. ఇదిగోండి ఎంత ఉందో. దానికి ఎండబెట్టారు, దీన్ని తర్వాత అమ్ముతారంటండి. ఇక్కడ జీవనాధారం వచ్చేసి వ్యవసాయం. అంతా పూర్తిగా చుట్టూరు కొండలే, చుట్టూరు ఫారెస్ట్. ఈ పిల్లలండి, స్కూల్లో చదివే చిన్న చిన్న పిల్లలు 46 మంది, 47 మంది అండి. 46 మంది అంటండి. బిస్కెట్ ప్యాకెట్ తీసుకురా డాడీ. ఎవరైతే ఉంది ఇచ్చేయండి అమ్మా, ఇచ్చేయండి అండి. ఒక లైన్ ఇచ్చి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా అందరూ బొట్టు పెట్టుకుంటున్నారా? అరుస్తారు. స్కూల్లో అరుస్తున్నా కదా నువ్వు. అరిచేవారు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారా? మీరు పెట్టుకోలేదండి బొట్లు? చెప్పలేదా? దండం పెట్టుకుంటున్నారు దేవుడికి రోజు. ఎవరు పెడుతున్నారు ఇక్కడ? ఎవరు పెట్టుకుంటలేదు చెప్పండి. అందరూ పెట్టుకుంటున్నారా? ఏం పేరు నీ పేరు? మిస్సెల్, నీ పేరేంటమ్మా? తిందాం అనుకుంటాం కానండి, అది ఇలాగే ఉంది. ఏం చంద్ర ఏం లేదు. మంట కొద్దిగా నొప్పులు ఏమంటారండి దీన్ని? గాది. ధాన్యం నిల్వ చేసేటువంటి అండి ఇది. ఈరోజు మేము పర్యటన వచ్చిన గ్రామం అండి. ఎంత ప్రకృతికి ఎంత దగ్గరగా ఉందో చూడండి.
సహజసిద్ధమైనటువంటి జీవన విధానం అండి. మనం చూడొచ్చు అసలు చుట్టూరు కొండలు. ఏమైంది? గ్రామ దేవత అండి ఇక్కడ. ఏంటి ఇక్కడ ఏం చేస్తారు? ఇంకా వ్యవసాయం అండి, రైతు. ఇక్కడ ఈ అమ్మవారికి ఏమేమి చేస్తారు ఉత్సవాలు? ఉద్యోగం చేయడం గంగలమ్మ పండుగకి చేస్తామండి, చేస్తారండి, ఘనంగా చేస్తామండి. ప్రతి అన్ని ఒక 33 గ్రామాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. బాగా ఘనంగా చేస్తామండి ఆ పండుగ అయితే. మరి ఏమైనా షెడ్ లాంటి చక్కగా వేసుకోవచ్చు కదా. ఇంకా ఆల్రెడీ ఫోటో తీయలాగా ఎలా తిరగండి. ఏది చేస్తున్నా కొనస్తుంది. సో ఇది మన ఫారెస్ట్ అండి. డీప్ ఫారెస్ట్లో దాటి అక్కడ గ్రామానికి వెళ్ళాం. మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. నేను మన డివిడి ప్రసాద్ గారు, మన రాజశేఖర్ గారు. సో ధార్మిక సేవ అంటే ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంలో ఈ కార్యక్రమాలు త్వరలో ఎగ్జిక్యూట్ అవుతాయండి. అది విషయం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పాడి గ్రామానికి వెళ్తాం. 10 నిమిషాలు అంతే, ఎక్కువ ఉండవు. ఎవరు మాట్లాడతారు? వేరే సమస్య అనేది ఉండదు. ఇలాగా ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామం ఇది. ఇలా ఉన్న పరిస్థితిలో మనం ఈ పని చేస్తున్నాం అనేది చెప్పడంతో మనం దృష్టి అంటే యాక్చువల్గా ఈ పేపర్స్లో వచ్చిన దీన్ని బట్టి చూసి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా. వాళ్ళు ఏం చేశారంటే మనల్ని అప్రోచ్ చేయాలి. ఇలా ఉంది, మాకు కొంచెం గ్రామానికి ఇచ్చారు. యాక్చువల్గా మా గ్రామానికి అటాచ్మెంట్ ఉంది, నాకు అత్తరు ఊరే ఇది. కానీ ఎప్పుడు నేను ఈ నీళ్లు తాగటం వల్ల మీకు వస్తున్నటువంటి రోగాల పట్ల ఇవన్నీ కూడా దానివల్ల మీరు ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు ఇవన్నీ కూడా ఎంత చంద్రవందనం